వెల్కమ్ టు ట్రెండింగ్ టుడే. ఐకానిక్ భవనం తరహాలో వి హబ్ నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏఐ హబ్ టీ స్క్వేర్ అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. నవంబర్ నెల చివరికల్లా వి హబ్ పనులు ప్రారంభం కావాలన్న సీఎం ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోని ఎన్నికల నోటిఫికేషన్ని నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ అయింది. రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి కాదు, నల్లమల్ల పిలి అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొరుగు రాష్ట్రాలు కృష్ణ గోదావరి జలాలను తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తెలంగాణ మంత్రులు పొన్నం అడ్లూరి మధ్య వివాదం ముగిసిన వెంటనే మరో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈసారి పొంగులేటి కొండా సురేఖ మధ్య వారు మొదలైంది. ప్రతిష్టాత్మకంగా మేడారం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొండా సురేఖ మధ్య వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంలో పొంగులేటి తన శాఖలో జోక్యం చేసుకున్నారంటూ కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతుంది. వైజాగ్ త్వరలో డేటా హబ్గా అభివృద్ధి అవుతుందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. విశాఖలో సిపిఏఐ డేటా సెంటర్లకి శంకుస్థాపన జరుగుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో అనేక కంపెనీలు విశాఖకి వస్తున్నాయన్నారు ఆయన. ఫలితంగా యువతకి ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. అలాగే విశాఖకు కంపెనీలు తీసుకొస్తున్న సీఎం చంద్రబాబు లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప్పాడ తీర ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ అంశాలపై దిశానిర్దేశ చేశారు. పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలాలు తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై చర్చించారు. ఏపీలో సంచలనం సృష్టిస్తున్న అన్నమయ్య జిల్లాలో ములకపాల చెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు విజయవాడకు చెందిన జనార్దన్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి జనార్దన్ రావు విజయవాడకు వస్తున్నాడన్న సమాచారంతో గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు మాటు వేశారు. ఆయన విమానం దిగి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు సుబ్బన్నను విచారణ కోసం మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కు పిలిచారు. ఈ సమయంలో పేర్ని నాని సిఐ విధులకి ఆటంకం కల్పించడంతో పాటు అతనితో వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ సమయంలో పేర్ని నాని సిఐ విధులకి ఆటంకం కల్పించడంతో పాటు అతనితో వాగ్వాదం పెట్టుకున్నారని, ఈ క్రమంలో ఆర్పేట సిఐ ఏనుబాబుపై పేర్ని నాని దౌర్జన్యం చేశారని చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలోకి కొన్ని ప్రాంతాల్లో ముస్లిం జనాభా పెరగడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ అమిత్ షా. ముస్లిం జనాభా అసాధారణంగా పెరగడానికి అక్రమ చొరబాట్లే ప్రధాన కారణమన్నారు. ఇది కేవలం రాజకీయ సమస్యనే కాదని, దేశ భద్రతకి ప్రజాస్వామ్యకి పెను ముప్పు అని, ఇది కేవలం రాజకీయ సమస్య కాదని దేశ భద్రతకు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా పరిమళిస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు.